తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో తమలిక భవిష్యత్తు లేదనే భయంతో బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా గందరగోళం నెలకొంది. తమది ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. తమ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందనే ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు ఎవరి దారి వారు చూసుకోవడానికి ప్రయత్నిస్తుండగా పార్టీ ముక్కలయ్యే దశకు చేరుకుంది. రాష్ట్రం ఆవిర్భవించి 11 ఏళ్లైనా సామాజిక తెలంగాణ ఏర్పడలేదని 10 ఏళ్ల కేసీఆర్ నియంత్రిత పాలనను ఆమె ఎత్తి చూపారు. అయితే కవిత సామాజిక అంశం మాట్లాడినట్టు బయటకు కనిపించిన పార్టీపై ఆమెకు ఉన్న అసంతృప్తి బయటపడింది. ఇప్పటికే ఆ పార్టీలో 3 ముక్కలాట సాగుతున్న వేళ కేసీఆర్ కూతురు కవిత ధిక్కార స్వరం వినిపిస్తూ బీఆర్ఎస్ అసలు రంగును బహిర్గతం చేశారు. కవిత ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, పార్టీలో నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఎవరో తెలుసని, వాటిని త్వరలో బహిర్గతం చేస్తానని ప్రకటించారు. ఆ వెంటనే హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందనే భావన బయటకొచ్చింది. తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇంటికెళ్లడం, అనంతరం హరీష్ రావు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లడం జరిగాయి. మరోవైపు కేటీఆర్, కవిత, హరీష్ రావు పార్టీలో ఆధిపత్యం కోసం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేదికగా పోటీ పడుతూ కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి పార్టీలో గ్రూప్ రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. కవిత దూకుడుతో ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ తనయ ఇటీవల అమెరికాకు వెళ్తూ కేసీఆర్కు రాసిన ఒక లేఖ ఆమె తిరిగొచ్చే సమయానికి లీక్ అవ్వడంతో బీఆర్ఎస్ను కుదిపేసింది. ఆ లేఖలో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బహిర్గతమైంది. ఇంతకాలం లోపాయికారి ఒప్పందంతో పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటున్న ఈ 2 పార్టీలు ఇకపై భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే దిశగా సాగుతున్నట్టు కవిత లేఖలో స్పష్టమైంది. తెలంగాణలో రేవంత్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంతో కాంగ్రెస్ను ఒంటరిగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపింది. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించింది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తుందని ఎప్పటి నుంచో కాంగ్రెస్ చెప్తున్న విషయం ఇప్పుడు కవిత లేఖలో నిజమని తేలింది. కవిత లేఖలో ఎత్తి చూపిన అంశాలతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయా అనే సందేహాలు వస్తున్నాయని ఆమె అభిప్రాయపడడంలో కొత్తేమీ లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గతంలో నరేంద్ర మోదీకి విధేయుడిగా ఉంటూ పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఇక తమ అవినీతి కప్పిపుచ్చుకోవడానికే గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట పెట్టి మోదీ ప్రభుత్వానికి పూర్తిగా దాసోహమైంది. అందుకే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హామీలను, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రాజెక్టులను, పథకాలను సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారు. దీంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇక రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు జరిగింది. అనంతరం ఈ 2 పార్టీలు మళ్లీ ఒకటవడంతో కవితకు బెయిల్ వచ్చింది. డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖలో ఆమె వాస్తవాలను బహిరంగపరచడం సంతోషకరం. ఉద్యమకారులకు రజోత్సవ సభలో ప్రధానం ఇవ్వలేదని ఆమె కేసీఆర్కు చెప్పిన మాట కొత్తేమీ కాదు. పలువురు ఉద్యమకారులను తమ స్వార్థానికి వాడుకున్న కేసీఆర్ గద్దెన్నక వారిని విస్మరించి తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక కేసీఆర్ కుమార్తె, సీనియర్ నేత అయిన కవితనే పార్టీ అధినేతకు నేరుగా అభిప్రాయాలు చెప్పలేక లేఖలు రాశారంటే నియంత్రిత పోకడులున్న బీఆర్ఎస్లో ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ కుమ్మలాట మూలంగా విడుదలైన కవిత లేఖతో అనేక వాస్తవాలు బట్టబయలైన నేపథ్యంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. గతంలో పార్టీలో గొంతెత్తిన పలువురు సీనియర్ నేతలకు నోటీసులు ఇచ్చి పార్టీని వీడేలా చేసిన కేసీఆర్ ఇప్పుడు కూతురు కవితపై ఏ చర్య తీసుకుంటారో వేచి చూడాలి. శంషాబాద్లో గంజాయి ముఠా గుట్టరట్టు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. షాద్నగర్లోని సంజుభాయ్ మార్పిడి దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్న సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో పెరాయిన్తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ ని సీజ్ చేశామని తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 1 గ్రామ్ డ్రగ్స్ 10,000 నుంచి 15,000కు అమ్ముతున్నారని తెలిపారు. మొత్తం 3 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశామని అవినాష్ మహంతి తెలిపారు. బేసికలీ మన ఎస్ఓటి శంషాబాద్ టీమ్ అండ్ షాద్నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. బేసికలీ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టైన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 గ్రామ్స్ ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది, అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్, అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. సో ఇప్పుడు ఈయన ఆయన కోసం చేస్తున్నాడు. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. 0.05 crores 3 crores 5 lakhs వరకు సీజ్ అయిన నార్కోటిక్స్. సో ఫర్దర్ దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏం లింకేజెస్ ఉంటే దాని మీద బోత్ ఎస్ఓటి అండ్ షాద్నగర్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. హైదరాబాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం కలకలం రేపింది. 100 కోట్ల రూపాయల వసూలు చేసి ఓ మూట బాధితులను మోసం చేసింది. జీడిమెట్ల పరిధి చింతల్ గణేష్ నగర్లో ది పెంగిల్స్ సెక్యూరిటీస్ పేరుతో బాధితులతో ముఠ భారీగా పెట్టుబడులు పెట్టించారు. ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 చొప్పున ₹1,00,00,000 వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు చెల్లించకుండా నిర్వాహకులు తప్పించుకొని తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. సంస్థ నిర్వాహకులతో ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు వ్యతిరేకిగా మారాడని, ధాన్యం కొనుగోలు జప్యంలో ఆయనదే బాధ్యత అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేశ్వర్ రెడ్డి కేవలం కమిషన్ల కోసమే ధాన్యం కొనుగోలులో జప్యం జరిగేలా చూస్తున్నాడని ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేస్తే నోట్ల సంచులు బయటపడతాయని ధ్వజమెత్తారు. రాబోయే వర్షాకాలంలో కాలనీలు మునుగుతున్నాయన్న నేపంతో చెక్ డ్యాంలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. చెక్ డ్యాం కూల్చివేతపై న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించి కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్న మహేశ్వర్ రెడ్డి పామాయిల్ గేల్ను ఎలా పట్టుకుంటానని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటున్నాడు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని రానియకుండా ఆపినటువంటి వ్యక్తి నీ గెలలు ముట్టి హక్కు కూడా నీకు లేదు. రైతు వ్యతిరేకి నువ్వు దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఒక నీ ఆలోచన ఇలా రైతులకు కనబడుతుంది. నువ్వు గెల ఎట్లా ముడతావు అని నువ్వు ఫ్యాక్టరీ వేద్దాను నోడివి గెల ఎట్లా ముడతావు? ఇలా ఫ్యాక్టరీ వేస్తే ఎంతమంది ట్రాక్టర్లకు కానీ నిరుద్యోగ పాప యువకులు ఒక 250 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామును మన పేపర్ చూస్తే తేల్చేసిందని ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక చెక్ డ్యామ్ కట్టిందంటే అది ఎంత ఎత్తున ఉంటుంది? ఇంజనీర్లే కదా కట్టించిన వాళ్ళు. ఎగ్జామ్ చెప్తున్నా, ఇంజనీర్లు కట్టింది కదా, కట్టి దాని మీకు వానాకాలం నీళ్లు పోతాయి, నీళ్లు ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంటాయి. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు 5 లక్షలు 6 లక్షల క్యూసెక్స్ విడిచినప్పుడు ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషర్ బాగా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉంటుంది కదా, ఆ గేట్లకి నీళ్ళు వెళ్తే ఎంత ప్రెషర్ పోతుంది. అప్పుడు స్వర్ణ ప్రాజెక్టు కూడా నీళ్లు ఇడిస్తే మరి వర్షాలు బాగా పడితే ఈ నీళ్లు కూడా అదే స్వర్ణ వాగులకి పోతుంటాయి. ఆ కలిసే క్రమంలో ఆ ప్రెషర్కు ఈ నీళ్ళు కలనీయదు. అప్పుడు ఏం చేస్తే వాటర్ ఈ స్వర్ణ వాగు అంతా రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చి జేఎన్ఆర్ కాలనీ అనుకో, ఇంకా మీదికి పక్క చేన్లకు వీటికి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఆఫీసర్లు గమనించాలి. కానీ ఈ చెక్ డ్యామ్ చేయబట్టే జేఎన్ఆర్ కాలనీ మురుగుతుందని చెప్పి ఏ విధంగా అర్థాలు తీసుకొచ్చారో దాన్ని మనం చెక్ డ్యామ్ పెంచేసినట్ట. గుండెంపల్లి అడవిని నరకడం దేశద్రోహం చేసిన దానికంటే ఎక్కువ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అడవి నరకొద్దు అన్నందుకు 2 సార్లు ఓడిపోయానని, అయినా పర్వాలేదు కానీ అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజం పనులు ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి పరిశీలించారు. గత 40 సంవత్సరాల క్రితం పులిగుండాల చుట్టుపక్కల గ్రామాలకు నీటి కరువు ఉండేదని మంత్రి అన్నారు. పులిగుండాల ప్రాజెక్టు నుంచి ఇక్కడ ప్రజలు స్వయంగా కాలువ తవ్వుకొని చెరువులు నింపుకొని పంటలు పండించుకునే వారిని తెలిపారు. ప్రకృతి అందాలు భవిష్యత్తు తరాలు చూసేలా అడవిని కాపాడుకోవాలని, అడవిని నరకడం అంటే దేశద్రోహం చేసిన దానికంటే ఎక్కువ అని మంత్రి అన్నారు. టూరిజం ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయని, పులిగుండాల ప్రాజెక్టుకు పక్క రాష్ట్రాల నుండి ప్రజలు వచ్చేలా అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇక్కడ నలుగురు మనిషి నిన్న పుష్కరాల దగ్గర పెట్టారు. ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఏం లేదు. దాదాపు ఇక్కడ నుంచి మనకు పార్ట్ వైపు కూడా వెళ్ళొచ్చు. 33 కిలోమీటర్ మొత్తం దారి. అండ్ పబ్లిక్ కోసం మనం ఆల్రెడీగా ఇది గేట్ కట్టాము, రిసెప్షన్ సెంటర్ చేసాము, నైట్ క్యాంపింగ్ ఏర్పాటు. ఇక్కడ నలుగురు మనిషి నిన్న పుష్కరాల దగ్గర పెట్టారు. ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఏం లేదు. దాదాపు ఇక్కడ నుంచి మనకు పార్ట్ వైపు కూడా వెళ్ళొచ్చు. 33 కిలోమీటర్ మొత్తం దారి. అండ్ పబ్లిక్ కోసం మనం ఆల్రెడీగా ఇది గేట్ కట్టాము, రిసెప్షన్ సెంటర్ చేసాము, నైట్ క్యాంపింగ్ ఏర్పాటు. ఇక్కడ నలుగురు మనిషి నిన్న పుష్కరాల దగ్గర పెట్టారు. ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఏం లేదు. దాదాపు ఇక్కడ నుంచి మనకు పార్ట్ వైపు కూడా వెళ్ళొచ్చు. 33 కిలోమీటర్ మొత్తం దారి. అండ్ పబ్లిక్ కోసం మనం ఆల్రెడీగా ఇది గేట్ కట్టాము, రిసెప్షన్ సెంటర్ చేసాము, నైట్ క్యాంపింగ్ ఏర్పాటు. ఇక్కడ నలుగురు మనిషి నిన్న పుష్కరాల దగ్గర పెట్టారు. ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఏం లేదు. దాదాపు కర్నూలు జిల్లా ఎమిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్ పర్సన్ రగన్ అధ్యక్షతన జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు ఒక్కసారిగా దూసుకువచ్చి ఆందోళన చేపట్టారు.
గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 22 కులాలకు చెందిన హిందూ శ్మశాన వాటిక స్థలంలో రోడ్డు వేసేందుకు అధికారులు ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల నేతలు నిరసనకు దిగారు. గతంలో పలుమార్లు ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని బీసీ నాయకులు అధికారులను కోరారు. అయితే వారి విజ్ఞప్తులను పట్టించుకోవడం పోవడంతో హాల్లోనే చైర్పర్సన్ రఘుతో కమిషనర్ గంగిరెడ్డితో బీసీ సంఘాల నేతలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. వాళ్ళ ఏమైనా నోయ్ ఏ కమిషనర్ గారు తక్షణమే కమిషనర్ గారు తక్షణమే కొమ్ముకొస్తున్న కమిషనర్ అబ్జదారుల కొమ్ముకొస్తున్న కమిషనర్ అబ్జదారుల కొమ్ముకొస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు అబ్జదారుల కొమ్ముకొస్తున్న వైస్ చైర్మన్ గారు అబ్జదారుల కొమ్ముకొస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు ఒక నిమిషం ఎవరు చెప్తున్నాను కమిషనర్ చెప్పు కమిషనర్ ఏ రకంగా ఇచ్చినాడో ప్రజల సొమ్ముని అమ్ముకోవడానికి కాదయా ప్రజల సొమ్ముని కాపాడుకోవడానికి మేము పంపించింది మేము మిమ్మల్ని ఓట్లేసి పంపించింది ప్రజల సొమ్ము కాపాడుకో ప్రజల సొమ్ముని అమ్ముకోవడానికి పంపించింది. అంశము 53వ అంశము 408 మరి తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలా? ఎందుకంటే ఈ శ్మశాన వాటికలో రోడ్డు వేయడం వల్ల ఆ శ్మశాన వాటిక 2 భాగాలుగా విడిపోతుంది. ఆ విడిపోతూ కోర్టు అనేటువంటి వ్యక్తి ప్రయోజన నిమిత్తము లోపాయకర ఒప్పందం పాలక పక్షము అధికారులు చేయడం వల్లే ఇది జరిగింది. మరి ఈ రకంగా రోడ్డు వేస్తూ మా శ్మశానం 2 ముక్కలుగా విడిపోతుంది. 2 ముక్కలుగా విడిపోతే ఒక భాగాన్ని రోడ్డు వెంబడి ఉందంటే మరి యొక్క అధికార పక్షము ఇంకో కొత్త భాగాన్ని కోర్టు అనేది ఆక్రమించుకొని దాని యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశారని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు మరి యొక్క శ్మశాన వాటిక భూమి 22 కులాలకు సంబంధించింది. అంత వ్యక్తుల ప్రయోజనార్థము మరి జరుగుతున్నప్పుడు ఈ కౌన్సిల్లో తీర్మానం జరిగినప్పుడు ఇంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు ఇంతమంది ఇక్కడ ఆమోదించినారంటే మాకు చాలా దురదృష్టకరమైన విషయం. అయ్యా కౌన్సిలర్లను మీకు చేతుతున్నాము. ఎమ్మెనూరులో 80% జనాభాకు సంబంధించినటువంటి శ్మశాన వాటిగా హిందువులకు సంబంధించిన శ్మశాన వాటికి ఇది మీరు ఒక్కసారి ఆమోదించి అజెండాలో పెట్టినప్పుడు దాన్ని పరిశీలించండి, ఆలోచించండి. మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఆయన ఒకటి చెప్తాడు, అయ్యా మీరు ఆమోదించి చేసినటువంటి వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చికిత్స అందించాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయవాడ సబ్ జైలు నుంచి ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆయుష్ ఆసుపత్రికి వంశీ భార్య పంకజశ్రీ వచ్చారు. పోలీసుల ఆధీనంలోనే వల్లభనేని వంశీకి చికిత్సలు అందించనున్నారు. బయటి వ్యక్తులు పార్టీ నేతలు కలవడానికి నో పర్మిషన్ అంటూ పోలీసులు తెలిపారు.
మరో దారుణం చోటు చేసుకుంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై వృద్ధ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను లైంగికంగా సహకరించాలని ఒత్తిడి చేశాడు. దీంతో వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యయత్నం చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి 10 రోజులకు పైన అవుతున్నా నిందితుని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. ఉపాధ్యాయుడిపై ఫోక్స్ కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా బాలిక తరపున బంధువులు గతంలో ఉపాధ్యాయుడిపై మహిళా టీచర్లు వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం బాలికను వేధింపులకు గురి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వృద్ధుడిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కొలంబియా ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా భారత్ దాడుల తర్వాత పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశపరిచిందన్నారు. ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. అందులో శశి థరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్ళింది. To our friends in Colombia, there can be no equivalence between those who dispatch terrorists and those who resist them. There can be no equivalence between those who attack and those who defend. We are only exercising our right of self-defense, and if there is any misunderstanding here on this score, we are here to dispel any such misunderstanding. We're very happy to talk to Colombia in some detail about the circumstances. We have, as I said, very concrete proof. In fact, when this terrorist attack occurred, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. ఇటీవలే మోదీ అలీపూర్దూర్లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడే బెంగాల్ సర్కార్పై విరుచుకుపడగా దానికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. పహల్గాం ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడమని మమతా బెనర్జీ అన్నారు. తామంతా ఒక్కటే, ఉగ్రవాదాన్ని సహించేది లేదని సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ బీజేపీ సర్కార్ను ప్రశ్నించారు. Is it the time for Narendra Modi, Prime Minister of this country, and his presence of him? His minister said, like Operation Sindoor, they will do the Bengal operation also. Operation of Bengal. I challenge them. If they have the guards, you go election for tomorrow. We are ready and Bengal is ready to accept your challenge. What Modi ji had said today, we are not only shocked, but it is very saddening to hear the voice of Prime Minister when all the opposition team, they are representing the country, the world. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.